హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో యూట్యూబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను టైటాన్ ఎడ్జ్ ఇది మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. అంటే మనం ఇంతకు ముందులో ఏం చేసామంటే అకౌంట్లతో లాగిన్ చేసుకొని తర్వాత ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసి దాన్ని స్టార్ట్ ఎర్నింగ్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి నోట్ రన్నింగ్ అవుతుంది. దాన్ని బట్టి మనకి టిప్ 3 అని అలా వచ్చాయి అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ టిప్ అనేది సోషల్ మీడియా టాస్కులను బట్టి కూడా ఇస్తున్నారు. సో దాన్ని అప్డేట్ అని చెప్పేసి నేను వీడియో కూడా చేయాల్సి వస్తుంది. కొంతమంది పర్టికులర్గా అప్డేట్ ఇచ్చినప్పుడల్లా వీడియో అడుగుతున్నారు. అన్నిటికీ చేయడం కుదరదు. ఏదైతే కాంప్లికేటెడో దాని వరకే, కొన్ని వరకు అయితే మీరే చేసుకోవచ్చు. ఇది కాంప్లికేటెడ్ ఎలా అంటే దీంట్లో కొన్ని వాళ్ళు మ్యాండేటరీ ఇచ్చారు, అది చూడండి. ఇక్కడ మీకు సైనప్, ఒకవేళ అకౌంట్ లేకపోతే న్యూ యూజర్స్ అయితే సైనప్ అని యూజ్ చేయండి. మీరు ఈమెయిల్ ఎంటర్ చేయండి, మీకు ఒక కోడ్ పోతుంది ఈమెయిల్కి. ఈమెయిల్ కోడ్కి పోతే మీకు కోడ్ ఎంటర్ చేసేస్తే మళ్ళీ లాగిన్ టు యువర్ అకౌంట్ వస్తుంది. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు లాగిన్ టు యువర్ అకౌంట్ అనే ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇస్తే కోడ్ పోతుంది, కోడ్ ఎంటర్ చేసేయండి, లాగిన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు కంపల్సరీగా 100 hours ఆఫ్ టాస్క్ రన్ టైం అని ఇచ్చారు. కాబట్టి మీరు 100 hours కంపల్సరీగా రన్ చేయాలి. నేను ఎక్స్టెన్షన్ లింక్ ఇస్తాను, దాని మీద ఇక్కడ చూస్తే మీకు ఎక్స్టెన్షన్ లింక్ ఉందన్నమాట. సో ఈ ఎక్స్టెన్షన్ లింకు అప్డేటెడ్ అనమాట. సో నేను లింక్ ఇస్తాను. సో ఆల్రెడీ ఇచ్చింది టెలిగ్రామ్లో, దాన్ని క్లిక్ చేయండి, లాగిన్ టు యువర్ అకౌంట్ చేయండి. అక్కడ మీకు స్టార్ట్ ఎర్నింగ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. లాగిన్ అని చెప్పి లాగిన్ చేయండి. లాగిన్ చేసి ఈమెయిల్ తోటి వెరిఫై కోడ్ అదంతా చేసేసిన తర్వాత స్టార్ట్ ఎర్నింగ్ మీద క్లిక్ చేసేయండి. సో మీకు ఈ విధంగా రన్ టైం రన్ అవుతూ ఉంటుంది. మీరు కింద చూడవచ్చు, ఇక్కడ చూడండి. మీ రన్ టైం మీకు ఎలా తెలుస్తుంది అంటే మీకు టోటల్ నోడ్ స్టేటస్ ఇక్కడ మీకు కనిపించేస్తుంది. మీరు కొంచెం పైకి వస్తే ఇక్కడ మీకు అప్పటికప్పుడు అయితే అప్డేట్ కాదు, తర్వాత మీరు చూసుకొని ఇక్కడ మీకు 0 hours ఉంది కదా, దాన్ని 100 hours చేసేటట్టు చూసుకోండి. అప్పుడు చేస్తే మీకు 2500 టిపి అయితే వస్తాయి. ఇది ఎన్ని రోజులు నడుస్తుందో మనకు తెలియదు కదా, అన్ని రోజులు కంపల్సరీగా ఈ 100 hours టచ్ చేయడానికి చూడండి. దీంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం మొబైల్ యూజర్స్ అయితే బ్రౌజర్ క్లోజ్ చేస్తాం కదా. అంటే మనం ఇప్పుడు క్వెటా బ్రౌజర్ కానీ, కివీ బ్రౌజర్ కానీ, మైసెస్ బ్రౌజర్ కానీ అలా యూజ్ చేస్తాం కదా. ఆ బ్రౌజర్ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్ ఇది ఆగిపోతుంది. అదే ప్రాబ్లము. కాబట్టి అది చూసుకుంటా రన్ టైంని చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయండి 3 డాట్ కాలం మీద. ఇక్కడ మీకు మిషన్స్ అని ఇచ్చారు. సో మిషన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైలీ రివార్డ్స్ ఉన్నాయన్నమాట. డైలీ చికెన్ అనేది ఇచ్చాడు, అందుకని ఇది అప్డేట్ ఇచ్చాను అనమాట. సో ఇంతకుముందు ఇవన్నీ లేవు. సో డైలీ రివార్డ్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా వస్తాయన్నమాట. మీరు ఎన్ని మిషన్స్ కంప్లీట్ చేశారు, మిషన్స్కి ఈ విధంగా. కొంచెం కిందకు వస్తే ఇక్కడ ఫస్ట్ మీరు చెక్ ఇన్ అయిపోతుంది. ఇక్కడ రీట్వీట్ పోస్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా పోస్ట్ దగ్గరికి పోతుంది. పోస్ట్ దగ్గరికి పోతే ఇక్కడ రీపోస్ట్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఆథరైజ్ అడుగుతుంది, ట్విట్టర్ ఆథరైజరు. సో ట్విట్టర్ ఆథరైజర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు 500 పాయింట్లు టిపి అనేది ఇక్కడ క్లెయిమ్ రివార్డ్స్ కింద చూపిస్తుంది. సో క్లెయిమ్ రివార్డ్ మీద క్లిక్ చేయగానే మీకు 500 టిపి మీ అకౌంట్కి యాడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఆథరైజ్ చేశాను ట్విట్టర్. చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, క్లెయిమ్ రివార్డ్ అని వచ్చింది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా 500 టిపి కన్ఫర్మ్ అని వచ్చేస్తుంది. సో కింద చూడండి, 7 days మీకు కంటిన్యూగా డైలీ చెకింగ్ చేస్తే 1000 టిపి అని వస్తుంది. ఇది తొందరలోనే మీకు నేను ఏది చెప్పానంటే, ఇక్కడ మీరు ఫాలో చేసినప్పుడు ఇక్కడ వెరిఫై ఉంటుంది కదా, అప్పుడు ఆథరైజ్ అవుతుందో చేసేసుకోండి. తర్వాత ఇక్కడ వరుసగా ఉన్నాయి రీట్వీట్ చేసిన దానికి, ఏదైనా గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పి 3 ఫ్రెండ్స్ని యాడ్ చేసిన దానికి, మళ్ళీ ట్వీట్ చేసిన దానికి. సో చేయండి. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. అక్కడ వీళ్ళు పర్టికులర్ చెప్పింది కంప్లీట్ చేయండి. తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ రివార్డ్స్ అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. 3వ స్టెప్ కింద క్లెయిమ్ అని వచ్చేస్తుంది.
సో తర్వాత వచ్చేసి ఇక్కడ జాయిన్ డిస్కార్డ్ ఉంది కదా, స్టార్ట్ చేయండి. డిస్కార్డ్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డిస్కార్డ్లో జాయిన్ అయి ఉన్నా. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తే మీకు క్లెయిమ్ రివార్డ్స్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత టెలిగ్రామ్ ఉంది, దీంట్లో జాయిన్ అయిపోండి, వెరిఫై చేయండి, ఆథరైజ్ చేయండి. ఆథరైజ్ చేసిన తర్వాత వెరిఫై చేసి, సో ఇది వాళ్ళ పార్ట్నర్కి సంబంధించింది, ఫాలో చేయండి, వెరిఫై చేసేది సరిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ మీకు పాయింట్స్ వస్తాయి. సో ఇవన్నీ వన్ టైం టాస్క్లు అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత డైలీ చికెన్ మాత్రం కంపల్సరీగా చేయండి. దాంతోపాటు వీళ్ళు మళ్ళీ పార్ట్నర్ టాస్క్లని మళ్ళీ వేరే రీట్రీట్లు అని ఇస్తుంటారు. అందుకని ఈ పేజీని మొబైల్ అట్టే ఓపెన్ చేసి పెట్టుకోండి. డైలీ చికెన్ చేస్తూ ఉండండి, ఏదైనా టాస్క్ వస్తే కంప్లీట్ చేస్తూ ఉండండి. టీఎన్టీబీ కంపల్సరీగా వస్తూ ఉంటుంది అన్నమాట. సో దాంతోపాటు అన్అవుట్ రన్నింగ్ చేసిన దానికి ఇది ఫస్ట్ ఎయిర్ డ్రాప్ ఏం కాదు. ఈ టైటానిక్ మనం ఎన్నో చాలా మంత్స్ నుంచి మనం ఫార్మింగ్ చేస్తున్నాము. వీళ్ళు లాస్ట్ స్టేజ్కి వచ్చేసారు అన్నమాట. ఇంకా తొందరలోనే టీజీ ఇస్తారు. సో ఈ లాస్ట్లో ఇవన్నీ చేసేసుకుంటే మనకి బెనిఫిటే. ఎందుకనంటే అప్పుడు సీజన్ 1 సీజన్ 2 అన్నీ చేశారు కదా వీళ్ళు, అన్నిటికి కలిపి మనకి ఎయిర్ డ్రాప్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా చేసుకోండి. సెకండ్ అప్డేట్ వచ్చేసి ఈ సిట్రా టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ అప్డేటు. నేను ఆల్రెడీ సిట్రా గురించి మీరు పాత వీడియో చూడండి, ఆ ఫస్ట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో అది చెప్పాను, ఆ విధంగా క్లెయిమ్ చేసుకోండి. సో సెకండ్ వచ్చేసేసి ఇక్కడ 2 సైట్లు ఇచ్చారు. సో 2 సైట్లు ఇక్కడ నేను డిస్కార్డ్ లింక్ ఇచ్చాను. సో ఈ డిస్కార్డ్ లింక్కి పోతే ఏమవుతుందంటే, ఫస్ట్ ఈ 2 టాస్కులు చేసే ముందల ఇక్కడ ఇదైతే మీరు ఫస్ట్ ఆల్మోస్ట్ అందరూ చేస్తూనే ఉంటారు. ఈ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 1K USD అనే టోకెన్ వస్తుంది. ఎందుకంటే ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మనం పొజిషన్ బిట్కాయిన్లో అంటే ఇది ఫ్యూచర్కి సంబంధించిన పొజిషన్ అనమాట. ఓపెన్ పొజిషన్, క్లోజ్ పొజిషన్ అనేది. సో దీంట్లోకి వెళ్ళేసి మీకు డిస్కార్డ్ అకౌంట్లోకి పోయేసి వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అక్కడికి పోతే ఫస్ట్ మీరు వెరిఫై చేయాలి డిస్కార్డ్లో పోగానే. తర్వాత ఫస్ట్కి పోయేసి క్లిక్ ఆన్ క్లెయిమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. అక్కడ క్లెయిమ్ అనే దాని మీద పోగానే క్లెయిమ్ 1000 USD అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయగానే మీ వ్యాలెట్ అడ్రస్ అక్కడే ఉంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి, మీకు 1K వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇది కాపీ చేసి చూపిస్తాను. ఇదేంటంటే, సో ఇది కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా ఇన్వైట్ కోడ్ ఉండాలా. మీకు నా ఇన్వైట్ కోడ్ ఇస్తే నేను ఇస్తాను, లేదనంటే మీరు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో పోండి, డిస్కార్డ్లో అయినా పోండి, అక్కడికి పోయేసి ఆ ఇన్వైట్ కోడ్ ఇస్తుంది. నాకు అవైలబిలిటీ వస్తే నేను పోస్ట్ కింద నేను ఇచ్చేస్తాను అనమాట ఇన్వైట్ కోడ్స్. సో ఫస్ట్ ఇది చూపిస్తాను, తర్వాత ఇది చూపిస్తాను. ఇంకా చూపించింది అనుకోండి, మొబైల్ అది డెస్క్టాప్ ల్యాప్టాప్ అయితే ప్రాబ్లం లేదు. ఇక్కడ మొబైల్ అయితే ఈ 3 డాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్విచ్ టు డెస్క్టాప్ మోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డెస్క్టాప్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు డిస్కార్డ్లో మీరు 1000 USD అయితే తీసుకుంటారో అప్పుడు మీరు ఇక్కడ మీరు కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ అక్కడ ఫస్ట్ తీసుకోండి, తర్వాత ఈ సైట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ కూడా 1000 ఫస్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు ఫస్ట్ వస్తుంది 100. కాకపోతే ఏంటంటే అక్కడ 1000 వస్తుంది, ఇక్కడ 100 ఇస్తున్నారు సైట్లో కూడా. సో డిస్కార్డ్లోకి పోయి 1000కి అయితే తీసేసుకోండి, ఎందుకంటే ఎక్కువ టాస్క్లు చేసి ఇక్కడ చూశారు కదా. ఒకవేళ ఆ లింక్ మీద క్లిక్ చేయకపోయినా ఎక్కడైనా జాయిన్ డిస్కార్డ్ అండ్ క్లెయిమ్ 1000 USD దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ సైట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ బిట్కాయిన్ వీళ్ళు ఓపెన్ పొజిషను, క్లోజ్ పొజిషను చేయాలా. ఇక్కడ మన పొజిషన్ ఏమి లేదు. సో ఇక్కడ పోర్ట్ఫోలియోకి పోయేసి మీరు ఫస్ట్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంటర్ అమౌంట్ ఉంది కదా దీని మీద. సో అమౌంట్ 100 ఇచ్చేసుకోండి, అప్రూవ్ ఇచ్చేసుకోండి. ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు మినిమం ప్రైస్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారు, మ్యాక్సిమం ప్రైస్ నేనైతే అలాగే ఉంచాను, మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డాట్ కాలమ్స్ ఉంది కదా, దాంట్లో మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. నేను అప్రూవ్ ఇచ్చేసి నేను పొజిషన్ అయితే ఓపెన్ చేస్తాను. అమౌంట్ ఇచ్చేసి
చేసేయండి, అమౌంట్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేయండి. 10 అయినా ఇచ్చుకోవచ్చు, ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు 10 ఇచ్చి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఇదైతే కొంచెం ఆప్షన్ కొంచెం ప్రాబ్లం వస్తుంది, మీకు ఓకే అయితే చేసేసుకోండి. తర్వాత ఇచ్చిన తర్వాత మీరు కింద చూడవచ్చు, ఇక్కడ మీకు ఒకవేళ విన్ అయితే మీకు ఎంత వస్తుంది, ఒక 10 పెడితే 11 వస్తుంది అనమాట. అంటే మీకు 1.14 USDT అయితే మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఈ ప్రాఫిట్ అంటే ఒరిజినల్ అనుకునేరు, ఇదంతా టెస్ట్ నెట్ మీద ఉంది కాబట్టి ఎటువంటిది ఏం లేదు. జస్ట్ వీళ్ళ టెస్ట్ నెట్ కింద ఆ విధంగా చూపిస్తుంది అనమాట, ఓపెన్ పొజిషన్, క్లోజ్ పొజిషన్. మనకేంటంటే మనకి సిట్రియా నెట్వర్క్ మీద ట్రాన్సాక్షన్స్ అవుతుంది అనమాట. సెకండ్ సైడ్ చూపిస్తాను మీకు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పోర్ట్ఫోలియో. ఒకవేళ మీకు ఫస్ట్ ఇక్కడ అయిపోతే మళ్ళీ డిస్కార్డ్లో పోయి మళ్ళీ అడ్రస్ ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు, అదే పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేస్తే మీకు పోర్ట్ఫోలియో కనిపిస్తుంది. మీరు ఎన్ని పొజిషన్స్ ఓపెన్ చేశారు, ఎన్ని పొజిషన్స్ క్లోజ్ చేశారు, మీ ఫండ్స్ ఎంత ఉన్నాయి, అవి మొత్తం ఇక్కడ మీ పోర్ట్ఫోలియోలో కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ఇన్వైట్ కోడ్ నాకు అవైలబిలిటీ లేదు. ఇది ఇక్కడ మీకు ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఇన్వైట్ కోడ్ ఇవ్వండి. వెరిఫై కోడ్ మీద క్లిక్ చేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసేసి ఫెసెట్ వస్తుంది. ఇక్కడ గెట్ సపోర్టు, నాకు తెలిసి ఏదైనా క్వశ్చన్లు ఉండొచ్చు, ఏదైనా టాస్క్లో అలాగా ఏదైనా పోస్ట్ చేయండి అటువంటి లేదనంటే ప్యాప్స్ మాదిరిగా అలాగైనా ఉండొచ్చు. అది ఏదైనా ఉంటే చూసుకోండి. ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంది దీంట్లో అంటే ఇది ఒకటి కాన్సెప్ట్ని వదిలేసుకోండి. మిగతావి చాలా ఉన్నాయి కదా, సిట్రియాకి సంబంధించి స్వాప్ ఉంది, బ్రిడ్జ్ ఉంది, వేరే వేరే సైట్లు ఇచ్చాను ఫస్ట్ వీడియో కింద, ఆ సైట్లు చేసుకుంటా ఉండండి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను అన్నీ ఇచ్చాను కదా. ఈ క్యాంప్ డ్రాప్ కూడా వాళ్ళు ఏదో మళ్ళీ ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు. నేను మళ్ళీ దాని గురించి అప్డేట్ చేస్తాను. ఒకవేళ ఫిక్స్ చేస్తే, ఒకవేళ ఏదైనా వస్తే చూడండి, లేదంటే లేదు. ఇదైతే స్కామ్ అయితే చేసేది అనుకోండి, వేరే సంగతి. సో ఇంతకు మొదలు సిట్రియాలో ఇదిగోండి, ఇక్కడ మీకు బ్రిడ్జ్ ఒకటి ఇచ్చాను, గార్డెన్ ఫైనాన్స్ అని చెప్పి, దీంట్లో డైలీ చేస్తూ ఉండండి. తర్వాత వీళ్ళ అఫిషియల్ సిట్రియా ఫసట్ ఒకటి ఉంది, అది చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నెక్ట్రా యాప్ అని చెప్పి ఒకటి ఉంది, అది చేసేసుకుంటూ ఉండండి. చేసుకుంటూ ఉంటే మీకేంటంటే ఈ రెండు ఒక టాస్క్ చేసుకుంటా ఉంటే మనకేంటంటే ట్రాన్సాక్షన్ పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ లింక్ ఇచ్చాను, ఎవ్రీ 24 hours కలెక్ట్ చేసుకోండి. సో ఆ విధంగా చేసుకుంటూ ఉండండి. ఏది కొన్ని స్కామ్ చాలా ఏముందిలేండి, మీకే కాదు నాకు కూడా విసుగు పడుతూనే ఉంది. 4-5 months నుంచి అన్ని స్కామ్ చేస్తున్నాయి. ఒకవేళ ఏ డ్రాప్ వచ్చినా $1 or $2 కూడా రావట్లేదు. కాకపోతే ఏంటంటే మనం ఓపిక పెట్టుకొని చేసుకోవాలా. ఇంకా మొనాడు ఒకటి ఉంది నెక్స్ట్ మంత్లో, అది కూడా స్కామ్ చేస్తే ఇంకా ఏ డ్రాప్ ఫార్మింగ్ చేసే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు తెలిసి. ఎక్కువ మంది చేయరు ఏ డ్రాప్, టెస్ట్ నెట్ ఎవరు చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించరు. కాకపోతే ఏంటంటే నేను ఎక్కువ పాజిటివ్ థింకింగ్ మీద పోతాను కాబట్టి నేను ఒకవేళ ఇలాగ స్కామ్ అయినా కానీ నాకు అంత ఫీలింగ్ అనిపించదు. కొత్త న్యూ యూజర్స్కి ఏంటంటే దాని మీదే అన్నట్టు ఉంటారు. అందుకనే నేను మెయిన్గానే ఇంతకు ముందర వీడియోలో కూడా చెప్పాను, ఏ డ్రాప్ని మెయిన్ ఇన్కమ్ కింద పెట్టుకోబాకండి. మీరు అడిషనల్ ఇన్కమ్ కింద మాత్రమే చూసుకోండి. మీరు వేరే ఇన్కమ్ మెయిన్ ఇన్కమ్ కింద సోర్స్ చేసుకోండి. సో ఆ విధంగా చేసుకోండి. కొన్ని చిన్న అప్డేట్స్ వచ్చినప్పుడు నాకు అవైలబిలిటీ టైం ఉంటే నేను దానికి అంటే క్రిటికల్గా ఉంది ఇది చేయలేరు అని అనుకుంటే దాని వీడియో ఉంటుంది. చిన్నవి అయితే మీరే చేసేసుకోండి. మొబైల్ యూజర్స్ అయితే చెప్పాను కదా, మీరు OKX వ్యాలెట్ యూజ్ చేసుకోండి. ఈ డిస్కవర్ ఆప్షన్ యూజ్ చేసుకొని అన్నీ చేసుకుంటా ఉండండి డైలీ మ్యాక్సిమం. సో ఆ క్యాంపు గురించి నెట్వర్క్ ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను దాన్ని కూడా చెప్తాను. సో అది కాకుండా ప్లస్ అయితే రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయింది. చక్కర్ వచ్చినప్పుడు నేను దాన్ని అప్డేట్ చేస్తాను. అప్డేట్కి కంపల్సరీగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంది, మస్ట్గా అక్కడ జాయిన్ అయిపోండి. న్యూ యూజర్స్ మాత్రం పర్మిషన్ తీసుకొని చాట్ గ్రూప్లో పర్మిషన్ అవ్వాలా. ఎటువంటి రాంగ్ పోస్టులు, రాంగ్ ఇన్ఫర్మేషను, పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ క్వశ్చన్స్ అటువంటివి అక్కడ ఏమి ఉండవు. క్రిప్టో రెలవెంట్ క్వశ్చన్సే అక్కడ అడగండి, లేదంటే కంప్లీట్ బ్యాన్ అయిపోతుంది చాట్ గ్రూప్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.